ఉద్దేశంతో ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకం తీసుకొచ్చి అదేవిధంగా కాళేశ్వరం ప్రపంచంలోనే బహుళార్థ సాధక ప్రాజెక్టుగా 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేసి 240 టీఎంసీ నీటి సామర్థ్యంతో ఇండైరెక్ట్గా 500 టీఎంసీ నీటిని అందించడానికి 22 జిల్లాలకు పాకే విధంగా ఈ కార్యక్రమం చేపట్టి కింద సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ ద్వారా దేవాదుల ప్రాజెక్టు, అటు కింద సీతారామ ప్రాజెక్టు, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇవన్నీ చేసి 1 కోటి ఎకరాల మాగాన్ని అందించాలనే ఆలోచనతో కేసీఆర్ గారు ముందుకు పోయి ఆ క్రమంలో మరి కొద్ది ఓట్లతో ఓడిపోయినప్పటికీ చిత్తశుద్ధితో ముందు పోతున్న క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్స్ ఎ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అని లేదా ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చూపించడం కోసము ఈరోజు ఒక విధ్వంసాల పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. అవ్వన్న కూలిపోవాలి, నేనన్నా కూలగొట్టాలి, రెండే ముచ్చట్లు. సో అవన్న కూలిపోవాలి, నేనన్నా కూలగొట్టాలి. కూలిపోయిన వాటిని ఇప్పటివరకు రిపేర్ చేయరు. పెద్దవాగు 2 సార్లు కూలిపోతే ఇప్పటివరకు రిపేర్ లేదు. ఎస్ఆర్ఎస్ అక్కడ ఎస్ఎల్బిసిలో 8 మంది సజీవ జవానం అయితే వాటి గురించి పట్టించుకున్న నాదుడు లేదు. సుంకిసాల ప్రాజెక్టు కొట్టుకపోతే దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఒక పంప్ హౌస్ దగ్గర డయాఫ్రామ్ కొట్టుకపోతే దానికి మరమ్మతు లేదు. అదేవిధంగా కాలి కుంగిపోయి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకున్నా కూడా కాళేశ్వరాన్ని ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా చూపించాలనే ఉద్దేశంతో దీనికి సంబంధించిన ఎలాంటి కాంట్రాక్టర్ వెళ్తే ఏజెన్సీ ఉందో చేస్తామని ముందుకు వచ్చినా కూడా చేస్తే ఇక్కడ కేసీఆర్ గారికి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు మరి 2.5 సంవత్సరాలు పడావేసి ఇప్పుడు ఆగమేఘాల మీద మరి కేసీఆర్ గారు మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నాడు, జగిత్యాలకు వస్తున్నాడు. దాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో అన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ హైడ్రా పేరుతోటి మూసి ప్రక్షాళన పేరుతో వదక కూలగొడుతూ మరి కూలగొట్టిన వాటిని రిపేర్ చేయకుండా ఇప్పటి వరకు మళ్ళీ ఇది కూడా వానకాలం వరకు ఎంక్వైరీస్ అవుతారట. వానకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ వేసంగి సమయం వరకు రిపేర్లు చేస్తారట. దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మురిగినట్టు ఇప్పుడు మరి రేవంత్ ఆలోచన అట్లే ఉన్నది. ఎక్కడ కూడా అభివృద్ధికి గుండు సున్నా పెట్టి విధ్వంసానికి పెద్ద సున్నా పెట్టి ఈరోజు ముందుకెళ్లే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి ఏమాత్రం సిద్ధశుద్ధి ఉన్నా రైతులకు 5 పంటలు పోయినందుకు రైతులందరికీ క్షమాపణ చెప్పి యుద్ధ ప్రాతిపదికన ఈ పనిని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రెస్ మిత్రులకు, మీడియా మిత్రులందరికీ, మా వరంగల్ జిల్లా నుంచి వచ్చిన నాయకులకు, కరీంనగర్ జిల్లా నుంచి వచ్చిన నాయకులకు ఎండబెట్టినందుకు చూడటానికి వస్తున్నారా అని చెప్పి వీళ్ళ ప్రజలు అడుగుతా ఉన్నారు. హైదరాబాద్కు నీళ్ళు ఇస్తామని చెప్పి మన నీళ్లు మేడిగడ్డ నుంచి వచ్చినాయి కాకుండా ఇంకెక్కడి నుంచి వచ్చేటువంటి దారి ఉన్నదా వాటికి? ఈరోజు గోదావరి నీళ్ళు తీసుకొచ్చి హైదరాబాద్లో ప్రజలందరికీ త్రాగునీటికి ఇస్తామని చెప్పి మరి చాలాసార్లు చెప్పడం జరుగుతూ ఉంది. మూసిని పునరుజ్జీవం చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. మరి దీటి అన్నిటి కారణం మరి మేడిగడ్డలో ఉన్న ప్రాజెక్టులన్నీ సవ్యంగా ఉంటేనే కదా నీళ్ళు వచ్చేటి. మళ్ళీ ప్రజలకు ఒక మాట చెప్తా ఉన్నారు, మీరు చేసేది ఒక పని చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజలను మోసం చేసి ఇలా మేడిగడ్డ కుంగిపోయిందని చెప్పి కేవలం కేసీఆర్ గారిని అప్రతిష్టపాలు చేయడానికి, బదనాం చేయడానికి చేసే ప్రక్రియ మాత్రమే అని చెప్పి అంతకంటే ఇంకోటి లేదు ఇది. ఎందుకంటే ఇన్ని పిల్లల్లో 2 పిల్లలు కుంగిపోయినాయి. ఆ 2 పిల్లలను తిరిగి బాగు చేసుకోవడానికి మరి ఏజెన్సీకి అవకాశం ఉండే. ఆ ఏజెన్సీ చేస్తామన్నప్పుడు ఎల్ఎన్టీ ఏజెన్సీ చేస్తామన్నప్పుడు చేయనీయకుండా తిరిగి దానికి ఎప్పుడు మరి మీనమేషాలు లెక్కబెట్టి ఇప్పటివరకు సాగదీసి మరి ఇప్పుడు దాని గురించి మాట్లాడటం జరుగుతూ ఉంది. ఇది నిజంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించి మరి వాళ్ళను ప్రజలు మోసం చేయటమే తప్ప ఇంకొకటి కాదు. ఇది ఒక గొప్ప ప్రాజెక్ట్, ఇది ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రాజెక్ట్. ఇది మరి ఇంత గొప్ప ప్రాజెక్ట్ని పట్టుకొని దీన్ని చిన్న పొరపాటు ఎక్కడ జరిగితే దాన్ని సరి చేయాల్సింది పోయి దాన్నే గోరంతలు కొండంతలుగా చేసి బుద్ధత్వంలో పెట్టి కేసీఆర్ గారిని బదనాం చేయాలా, మరి కేసీఆర్ గారు తిన్నరు అని చెప్పి ప్రజలు నమ్మించాలనుకుంటున్నారు. కానీ కేసీఆర్ గారి మీద ప్రజలకు అత్యంతమైనటువంటి భక్తి ఉంది, ప్రేమ ఉంది, అభిమానం ఉంది. తప్పకుండా మారిన తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణి చేయాలనే